అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ సీఎంగా తొలి రోజే చంద్రబాబు నాయుడు దూకుడును ప్రదర్శిస్తున్నారు. తాత్సారం చేయకుండా వెంటబడిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో చెప్పిన మాట పరంగానే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం రకంగా ప్రజల సమస్యల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాత్సారం చేయకుండా వెంటబడిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభించబడ్డాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తగవంటూ కూడా నిన్ననే చంద్రబాబు చెప్పారు. సో తప్పు చేసిన వారికి శిక్ష తప్పకుండా వేస్తాం, కానీ రాజకీయంగా ఎటువంటి కక్షలు ఉండవంటూ కూడా చాలా స్పష్టంగా చేశారు. సో అదే విషయాన్ని ఈరోజు ప్రూవ్ చేశారు ఆయన. సో ఇక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభించిన నేపథ్యంలోనే యాక్చువల్గా అయితే నిన్నే ప్రారంభించాల్సి ఉండే, కానీ నిన్న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉన్న కారణంగా కొంత లేట్ అయింది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభించబడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున అక్కడ స్కూల్స్కి విద్యార్థులు అటెండ్ అయ్యారు. అయితే ఈరోజు విద్యా కానుక ప్రకారంగా అందరికి కూడా పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఇస్తున్న నేపథ్యంలో దీని మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫోటో ఉంది. అయినప్పటికీ ప్రజాధ్వానాన్ని దుర్వినియోగం కాకుండా వ్యక్తిగత కక్షలకు వెళ్లకుండా ఆ విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబును ఆదేశించారు. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నవరత్నాలు అనే ఒక పేరిట జగన్మోహన్ రెడ్డి ఫోటో చిత్రీకరించినటువంటి ఆ ఫోటో పాఠ్య పుస్తకం మీద ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చేటువంటి విద్యా కానుక విషయంలో ఆ పాఠ్య పుస్తకాల మీద ఈ ఫోటో ముద్రించి ఉంది. అయితే అయినా కూడా చంద్రబాబు నాయుడు దానికి ఎటువంటి సంబంధం లేదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎవరి ఫోటో ఉన్నా పర్వాలేదు, విద్యార్థులకి చదువు ముఖ్యమని ఒక విషయాన్ని ఆయన గుర్తించారు. వెంటనే విద్యార్థులకి ఆ కిట్స్ని అందించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి డైరెక్ట్గా మనం లైవ్ ద్వారా చూద్దాం. విద్యార్థులు అట్ ది సేమ్ టైం అక్కడ ఉపాధ్యాయులు ఏమనుకుంటారు అనేది. మనతో పాటుగా హుస్సేన్ జాయిన్ అవుతున్నారు. ఎస్ హుస్సేన్, మీరు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. విద్యార్థులందరూ కూడా ఆ విద్యా కిట్స్ అందజేశారు. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఇన్ఫాక్ట్ రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత కక్షలకు అతీతంగా చంద్రబాబు వ్యవహరించారు. సో విద్యార్థులు ఏమనుకుంటున్నారు, టీచర్స్ ఏమనుకుంటున్నారు? రోహిత్, గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తన ప్రత్యేకత చాటుకునేందుకు ఎక్కడ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనని చెప్పి నిన్ననే ఆ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు సంబంధంలోనే ప్రకటించడం జరిగింది. అంతకంటే ముందు కూడా మాట్లాడడం జరిగింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే మొత్తం పెద్ద ఎత్తున పాఠ్య పుస్తకాలతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా కిట్ ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో రెడీ అయినటువంటి సందర్భంలోనే గత ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో ఉన్నా, లేకపోతే జగనన్న కానుక నేను ఉన్నా, ఎక్కడ కూడా అవన్నీ కూడా డిస్టర్బ్ చేయకుండా ప్రతి ఒక్కరికి మిగిలిపోయి ఏవైతే పాత పుస్తక ఈ కిట్స్ ఉన్నాయో అంటే పాత ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి ఫోటోతో ఉన్నటువంటి అన్ని కూడా పంపిణీ చేయండి, ఎక్కడ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు అని స్పష్టంగా ఆదేశించిన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తం కూడా ఇవాళ విద్యా పాఠశాలలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఉపాధ్యాయులు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఏదైతే జగనన్న ఫోటోతో, జగనన్న కానుక, జగనన్న ఫోటో ఉన్నటువంటి కిట్స్ కూడా పంపిణీ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మన గతంలో చూసుకుంటే అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చివేత మొదలైనప్పటి నుంచి ప్రజా దుర్వినియోగం చేస్తున్నాడని పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ మరి గత 5 సంవత్సరాలుగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజాధనాన్ని వృధా చేయకూడదని. ఆ నేపథ్యంలోనే జగన్ ఫోటో ఉన్నప్పటికీ కూడా విద్యా కానుకలు ఏవైతే ఉన్నాయో వీటిని పంపిణీ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఉన్నాం. మనం ప్రస్తుతం కర్నూలులో ఉన్నటువంటి ఏ క్యాంపు ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్ పాఠశాలలో మనతో మాట్లాడడానికి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. సార్ చెప్పండి, గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఈసారి అంటే జగనన్న కిట్ల పైన పేర్లు కూడా పంపిణీ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఎలా పంపిణీ జరుగుతుంది? ఇక్కడ పాఠశాలకు మొత్తం కిట్స్ అన్ని తెచ్చుకోవడం జరిగింది. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, తర్వాత బ్యాగ్స్ కూడా మొత్తం వచ్చేసాయి. ఎగ్స్ కానీ మిడ్ డే మీల్ సంబంధించిన మెటీరియల్ కూడా ఆల్మోస్ట్ మాకంతా చేరిపోయింది. అయితే మనకు ఒక చిక్కీస్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. కాకపోతే గతంలో ఉన్నటువంటి చిక్కీస్ ఇంకా మాకు టైం ఉంది కాబట్టి ఆ చిక్కీస్ ఈ రోజు జగనన్న ఫోటో ఉన్నప్పటికీ కూడా మేము డిస్ట్రిక్ట్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి మాకు ఎటువంటి కిట్ల కొరత కానీ, టెక్స్ట్ బుక్స్ కొరత కానీ, నోట్ బుక్స్ కొరత కానీ లేదు. ఈ రోజు పాఠశాలలో ప్రారంభించినాం కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మొదటి రోజు విద్యార్థులకు ఈ కిట్స్ అందజేయాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం.
మా విద్యార్థులకు ఈ రోజు నుండే మనకు అటెండ్ అయిన విద్యార్థులకు కిట్స్ ఇవ్వడం ప్రారంభించాం. అంటే చెప్పండి సార్, ప్రతి సంవత్సరం విద్యార్థులకి ఇచ్చేటువంటి ఈ పాఠ్య పుస్తకాల పంపిణీలు ఎప్పుడు కూడా నిత్యం కొరతగా వచ్చేవి, కానీ గత 2-3 ఏళ్ళ చెప్పు ఇలాంటి ఎలా ఉండబోతుంది ఈ ఏడాది? ఇప్పుడు ఈసారి కొరత లేకుండా అన్ని బాగుంటుంది. గ్యాస్ చెట్టు అది సమకూరు సార్, ఒక కిట్ లో ఎలాంటి ఏమేమి ఉంటాయి? ఒక విద్యార్థులకు సంబంధించిన కిట్ లో ఉన్నటువంటి వస్తువులు ఏమి? ముందుగా నూతన విద్యా సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే విద్యాధికారులకు, ప్రభుత్వానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఉపాధ్యాయుల తరఫున. మరి విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే ఈ విధంగా అన్ని రకాల కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయడం అనేది చాలా హర్షించదగినది. అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా సంతోషంగా వీటిని స్వీకరిస్తున్నారు. సో చదవడానికి వాళ్ళు సమాయత్తమవుతున్నారు. సో ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. విద్యా సంవత్సరం మొదటి రోజునే ఈ విధంగా పుస్తకాలు పంపిణీ చేయడం ద్వారా, అన్ని రకాల కిట్స్ పంపిణీ చేయడం ద్వారా సో ఇది విద్యార్థుల తరఫున చాలా హర్షించదగిన విషయము. ప్రతి విద్యార్థులకు ఎటువంటి కొరత లేకుండా అన్ని రకాల టెక్స్ట్ బుక్స్ కానీ, అన్ని రకాల నోట్ బుక్స్ కానీ, తర్వాత వాటికి సంబంధించిన బ్యాగ్స్ కానీ, స్టూడెంట్స్ కిట్స్ లో ఏవి తక్కువ కాకుండా ప్రతిదీ కూడా విద్యార్థికి అందేలాగా మొదటి రోజునే అందేలాగా చేయడం అనేది చాలా హర్షించదగిన విషయం అని చెప్పేసి ఉపాధ్యాయుల తరఫున నేను తెలియజేస్తాను. అంటే మీ స్కూల్ స్ట్రెంత్ ఎంత వచ్చిన కిట్స్ అండి? స్కూల్లో దాదాపుగా 1100 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. ఇంకా రాబోయే వాళ్ళని బట్టి ప్రస్తుతానికైతే మనకు తెలిసిన ప్రకారంగా 1100 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. సో దాదాపుగా ఒక 90% ఉన్నాయి. ఒక 10% అనేది త్వరలో వచ్చేస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మనం చూస్తున్నాము విద్యా కిట్ పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పాఠశాలలు పెద్ద ఎత్తున ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎక్కడ కూడా గతంలో మిగిలిపోయినటువంటి కిట్స్ కానీ, లేకపోతే జగన్ ఫోటోతో ఉన్నటువంటి పుస్తకాలు, మాజీ ముఖ్యమంత్రితో ఫోటోతో ఉన్నటువంటి పుస్తకాలకు సంబంధించిన కిట్స్ ఎక్కడ కూడా ప్రజా దుర్వినియోగం. ఒక్కసారి ఆ కిట్స్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయంటే, ఎటువంటి పాఠ్య పుస్తకాలకు సంబంధించి కావచ్చు, ముద్రించినటువంటి జగన్ ఫోటోకి సంబంధించి కావచ్చు, అసలు కిట్ లో ఏమేమి ఇచ్చారు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయండి. ఓకే, మనోజ్ ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా కానుకలకు సంబంధించిన కిట్ లో ఒక బ్యాగ్ తో పాటు ఒక పాఠ్యాంశం 6 పాఠ్యాంశాలు, అదే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, లెక్కలకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలతో పాటు విద్యార్థులకి డ్రెస్, అదే విధంగా రెండు జతల డ్రెస్ తో పాటు ఒక 2 జతల షూ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా మన గతానికంటే భిన్నంగా ఎప్పుడైనా సరే విద్యా సంస్థ అంటే ప్రతి ఏటా విద్యార్థులకి పుస్తకాల కొరతతో ఎప్పుడు కూడా విద్యార్థులకి సెప్టెంబర్ లో, అక్టోబర్ లో వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. గతంలో అంటే గత 5 సంవత్సరాలు కాకుండా అంతకంటే ముందు ఉండేటువంటి ప్రభుత్వాలు ప్రతి ఏటా కూడా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి, విద్యార్థులు కొత్తగా ఉన్నటువంటి పుస్తకాలు పంపిణీ చేయాలి. సైన్స్, సోషల్ సంబంధించిన పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రాలేదు, కానీ పెద్ద ఎత్తున సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేసేటువంటి పరిస్థితి మన గత ప్రభుత్వాల్లో గతంలో చూసినటువంటి పరిస్థితి అయితే జగన్ ప్రభుత్వంలో వచ్చిన సందర్భంలోనే ఈ యొక్క తంతు స్టార్ట్ అయిపోయింది. విద్యా సంవత్సరం ప్రారంభ రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రతిష్టాత్మకంగా నాడు నేడు రూపంలో తీసుకున్నటువంటి పుస్తకాలు అంటే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వం కూడా తేడా చూపించాలనే ఉద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఏదైతే కొనసాగిస్తుందో విద్యా కానుకల పేరుతో ప్రతి విద్యార్థికి విద్యా సంవత్సరం ప్రారంభం రోజు కిట్ల పంపిణీ కార్యక్రమం చేస్తుందో అలాంటిదే దీన్ని కొనసాగింపుగానే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మిగిలిపోయినటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కిట్లను పంపిణీ చేస్తూ జగన్ ఫోటో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దాన్ని దుర్వినియోగం చేయదు, విద్యార్థులకు పంపిణీ చేయండి అనేసి స్పష్టంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి నేపథ్యం ఉంది. ఆ రకంగానే ఆ విద్యా కానుకలకు సంబంధించినటువంటి కొనసాగింపుగానే ఎక్కడ గత ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయాలను ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం కూడా కొనసాగించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచే ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో పాటు కొన్ని కొత్తగా పాఠ్య పుస్తకాలు కూడా రావడం జరిగింది. దీనిపైన చంద్రబాబు బొమ్మ కానీ లేకపోతే జగన్ బొమ్మగా కానీ ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనేటువంటి ఒక లేబుల్ తో ఉన్నటువంటి లోగోతో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు మొత్తం స్కూళ్లకు చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం స్పష్టంగా చూసాం గతంలో
ఎక్కడ ఈ నవరత్నాలు అదేవిధంగా జగనన్న విద్యా కానుక అనే పుస్తకం మీద ఉండేది. కానీ ఈసారి కొత్తగా వచ్చేటటువంటి పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ నవరత్నాలు కానీ జగనన్న కానీ లేకపోతే చంద్రబాబు చంద్రబాబు సంబంధించిన బొమ్మ కానీ ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇవి కొత్త పుస్తకాలు, కొత్త సంబంధించినటువంటి ప్రచురమైనటువంటి పుస్తకాలు కాబట్టి ఇలా ఉన్నాయి. అయితే చంద్రబాబు అంటే అంతకంటే ముందు ప్రింట్ అయినటువంటి గత ప్రభుత్వంలో ప్రింట్ అయినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ కూడా జగనన్న కానుక, నవరత్నాలు అనే జగన్ ఫోటోతో ముద్రించుకున్నటువంటి స్పష్టంగా ఆ లేబుల్స్ కనిపించట్లేదు. అయితే ఈ సంవత్సరం వచ్చినటువంటి కొత్త కిట్లో మాత్రం ఇట్లా స్పష్టంగా ఎక్కడ ఆ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు బొమ్మ కానీ లేకపోతే ఈ టీడీపీ ప్రభుత్వం అనేటువంటి కానీ లేకపోతే విద్యా కానుక అనేటువంటి ఎక్కడ కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్, ఏదేమైనా విద్యా సంవత్సరం ప్రారంభం రోజే ప్రభుత్వ విద్యా పాఠశాలలో చదివేటువంటి నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు మాత్రం ఆ పాఠ్య పుస్తకాలు సకాలంలో అందించి వాళ్ళ అభ్యున్నతికి పాల్పడేదానికి ఆ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషిని మాత్రం అప్రిషియేట్ చేయక తప్పదు మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. ఇక ఏలూరుకి వెళ్దాం. ఏలూరు నుంచి మణికుమార్ అందుబాటులో ఉన్నాయి. మణికుమార్, అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? గతంలో ముద్రించినటువంటి పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నప్పటికీ పంపిణీ చేయాలంటే ఎటువంటి తాత్సారం చేయదంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దానికి సంబంధించి అప్డేట్స్ చూస్తున్నాం. సో ఏలూరులో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? విద్యార్థులు ఏమనుకుంటున్నారు? మనోజు, ఈ రోజు నుంచి కూడా జూన్ 13 ఈ రోజు నుంచి తరగతులన్నీ కూడా స్టార్ట్ అవుతుంటాయి. స్కూల్స్ అన్ని కూడా ప్రారంభమవుతాయి. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా స్కూల్ కి తరలిన పరిస్థితి. అయితే మొదటి రోజు విద్యా సంవత్సరం మొదలైన మొదటి రోజే విద్యార్థులకు సంబంధించిన కిట్లకు సంబంధించిన పంపిణీలు జరగాలని చెప్పి నూతన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. ఏదైతే గత సంవత్సరంలో ప్రింట్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి 2021 సంవత్సరంలో ఆగస్టు 16 తేదీన విద్యార్థులకు సంబంధించి కిట్లు పంపిణీ చేయడానికి విద్యా కానుక పథకాన్ని ప్రారంభించారు. దాంట్లో భాగంగా విద్యార్థులకు సంబంధించి యూనిఫామ్, అదేవిధంగా పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, షూస్, ఆ బెల్ట్ ఇలా సంబంధించిన ఒక కిట్ ను మొత్తం విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమం చేశారు. అయితే ఈ సంవత్సరం విద్యార్థులకు అందించేటువంటి కిట్స్ ఇప్పటికే అవన్నీ కూడా ముద్రణ అయిపోయిన నేపథ్యం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఎక్కడ కూడా ఆర్థికంగా భారం పడకూడదు, ఎక్కడ కూడా ఆ ధనాన్ని దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన కిట్లన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ లో, ప్రభుత్వ పాఠశాలలో ఈ కిట్ల పంపిణీ జరుగుతుంది. చాలా వరకు విద్యార్థులందరికీ కూడా కిట్లు పంపిణీ చేసిన పరిస్థితి. అయితే కొన్ని చోట్ల మాత్రం కిట్లకు సంబంధించిన పూర్తిగా ఏవైతే సామగ్రి ఉంటో అవన్నీ కూడా రాలేదు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి కస్తూరిబా నగరపాలక సంస్థ పాఠశాల వద్దను ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏవైతే విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు ఉంటాయో పాఠ్య పుస్తకాలు అన్ని కూడా స్కూల్ కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇంకా స్కూల్స్ కి సంబంధించిన బ్యాగులు కానీ, కిట్ కి సంబంధించిన బ్యాగులు కానీ, షూస్ కానీ ఇక్కడ రావాల్సిన నేపథ్యం ఉన్నది. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్. గత ప్రభుత్వంలో ముద్రించినటువంటి స్కూల్ సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో పాఠ్య పుస్తకాలు ఇక్కడ మనం చూడొచ్చు. తెలుగు వాచకానికి సంబంధించిన పుస్తకం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఈ అట్ట ఉంది ఇదంతా కూడా పూర్తిగా మార్చేసిన పరిస్థితి. ఒకటే కాదు, అన్ని టైప్లకు సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అన్ని కూడా మార్పు చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది హిందీ బుక్, హిందీకి సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించిన ఈ అట్ట ఇదంతా కూడా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఆ సమకాలీన భారతదేశానికి సంబంధించిన బుక్. ఇది అయితే జగన్ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చింది ఇంగ్లీషు మీడియం కూడా తీసుకొచ్చింది. దీనికి సంబంధించి చూడొచ్చు ఆ సిస్టమ్ మాత్రం అలాగే ఉంది. పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి మొత్తం సబ్జెక్టు సిలబస్ అంతా కూడా ఎక్కడ కూడా మార్పు చెందిన పరిస్థితి లేదు. ఒకవైపు ఇంగ్లీష్, ఒకవైపు తెలుగు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే కేవలం ఏవైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఏవైతే బొమ్మలు ఉన్నాయో అది స్కూల్ బ్యాగ్ మీద కానీ లేదంటే ఇతర వస్తువుల మీద కానీ దానికి సంబంధించిన అవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా విద్యార్థులకు అసౌకర్యం కలగకూడదు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన కిట్లు ఏవైతే ఉన్నాయో మిగిలిపోయినటువంటి కిట్లు పంపిణీ చేయాల్సి ఇప్పటికే సిద్ధమై ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా స్కూళ్ళకి విద్యార్థులకు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి కస్తూరిబా నగరపాలక సంస్థ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ సంబంధించిన స్టాఫ్ కూడా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎంతవరకు కిట్స్ వచ్చాయి, ఇందులో ఏమేమి వచ్చాయి, ఇప్పటి వరకు స్కూల్ కి ఏ కిట్లు చేరుకున్నాయనే దాని మీద ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించాం. సార్ నమస్తే. దీనికి సంబంధించి అదే ఈ కిట్లకు సంబంధించి ఏమేమి వస్తువులు మీ దగ్గరకు వచ్చాయి, ఎట్లా? సార్ ప్రస్తుతం మాకు సిఎస్సి రూల్ ప్రకారం దాంట్లో ఉన్న దాని ప్రకారం ఆ రూల్ ప్రకారం మనకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అనేది పంపడం జరిగిందండి.
సార్ మ్యాక్సిమం 90% టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ వచ్చేసినాయి సార్. 1-2 క్లాసులు, కొన్ని టైటిల్స్ రావాల్సి ఉంది. అంటే ఇక పాత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ బొమ్మలు ఉన్నటువంటి బ్యాగులు కానీ లేదంటే ఇతర నోట్ బుక్స్ కానీ అవన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పారు. అవన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు పంపిణీ చేస్తారు? ఉన్నాయి సార్. 1-2 రోజుల్లో మాకు పంపించడం జరిగింది. విద్యార్థులకు 1-2 రోజుల్లో మేము ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది సార్. ఎప్పటి నుంచి కిట్లు పంపిణీ చేస్తారు? ఈ రోజు నుంచి మొదలు పెడతాం సార్. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ రోజు నుంచి ఇమ్మన్నారు. ఈ రోజు నుంచి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది సార్. పాఠ్య పుస్తకాలన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ స్టాక్ అంతా ఎప్పుడు విద్యార్థులకి, అది పాఠ్య పుస్తకాలు వాళ్ళకి ముందు అవసరం కాబట్టి ఇవి ఎప్పుడు పంపిణీ? ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది సార్. మాకు ఇచ్చిన నిబంధన ప్రకారం, దాని ప్రకారం విద్యార్థులకి ఈ రోజు నుంచి ఇవ్వడం మొదలవుతుంది సార్. రైట్. మొత్తం ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు వాళ్ళకి? ప్రస్తుతానికి మాకు ఉన్న విద్యార్థుల సంఖ్య 1150 అండి. 1150. 6వ తరగతితో కలిపి 6 నుంచి 10 వరకు ఉన్నది 1150. ఇది మొత్తంగా అధ్యాపకులు కూడా చెప్తున్నారు. వీటికి సంబంధించిన కిట్లు ఏవైతే ఉన్నాయో, అది జగన్ ఆ ఫోటో ఉన్నటువంటి కిట్లు అయినా సరే అవన్నీ కూడా ఇప్పటికే స్కూల్కి చేరుకుంటున్నాయి. 1-2 రోజుల్లో ఈ పంపిణీ అంతా కూడా పూర్తవుతుంది అని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్లో ఇప్పటికే చాలా స్కూల్స్లో ఈ కిట్లు పంపిణీ చేస్తున్న దృశ్యాలు మనం చూసాము. మరోవైపు ఇప్పటికే సంబంధించి పాఠ్య పుస్తకాలు కానీ, నోట్ బుక్స్ కానీ అన్ని చేరుకున్న నేపథ్యంలో జగన్ ఫోటో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా విద్యార్థులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా, ప్రభుత్వ ధనాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయకుండా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ అధ్యాపకులందరూ కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్ యూ హుస్సేన్. ఇద్దరు కూడా సోరల్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలి రోజే దూకుడుగా ప్రదర్శిస్తున్న ఎటువంటి తాత్సారం చేయకుండా వెంట నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో గతంలో ముద్రించినటువంటి విద్యా కానుక నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముద్రించినటువంటి ఆ పాఠ్య పుస్తకాలనే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నప్పటికీ ఆయన ఇక్కడ వ్యక్తిగత కక్షలకు తావీయకుండా ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చంద్రబాబు నాయుడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సో ఈరోజు ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రారంభమయ్యాయి. మొదటి రోజే విద్యా కానుక కిట్ అందరికీ ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో గతంలోనే ముద్రించిన ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నప్పటికీ అవి కూడా పంపిణీ చేయాలని కూడా చెప్పారు. సో చాలా దూకుడుగా వివరిస్తున్నారు. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం చెప్పిన మాదిరిగానే ప్రజలకు ఎటువంటి ఇక్కట్లు లేకుండా, వ్యక్తిగత కక్షలకు వెళ్లకుండా ఆయన చాలా హుందాగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.